పల్నాడు జిల్లాలో ఇంకా హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మాచర్లలో వైఎస్ఆర్సీపీ నేత మహంకాళి పిచ్చయ్య బైక్ను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. పచ్చమోకలే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పిచ్చయ్య అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన బైక్ను తగలబెట్టిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని పిచ్చయ్య డిమాండ్ చేస్తున్నారు. దేంసికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. అశోక్, పల్నాడులో ఇంకా ఈ పచ్చమోకలు దౌర్జన్యకాండ ఇంకా కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఒకవైపు సిట్ అధికారులు వాళ్ళ విచారణ చేస్తున్నప్పటికీ కూడా ఈ హింసాత్మక ఘటనలు ఆగట్లేదు. అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం నాయకుల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకవైపు పూర్తి స్థాయిలో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. దాదాపు 48 గంటల నుంచి మాచర్లతో పాటు గురజాల అలానే సత్తెనపల్లి నియోజకవర్గాల్లో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. విచారణ సందర్భంగా అనేక ఎవిడెన్స్ ను కూడా సేకరించడం జరిగింది. ఏవైతే వీడియోలు ఉన్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాత్రి మాచర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైక్ తగలబెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా పార్క్ చేసి ఇంటి ముందు మాచర్లలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైకును పిచ్చయ్య అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బైకును తగలబెట్టారు. క్షణాల్లో పూర్తిగా అది దగ్ధమైపోయింది. ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని పిచ్చయ్య చెప్తూ ఉన్నారు. దీనిపైన కూడా కేసు నమోదు చేయాలి. వెంటనే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే బైక్ తగలబెట్టారో వారిని అరెస్ట్ చేయాలని కూడా పిచ్చయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎన్నికల అనంతరం విధ్వంసం చెలరేగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తెలుగుదేశం నాయకులు దాడులు చేశారు. సిట్టు విచారణ కొనసాగుతూ ఉండగానే ఇలాంటి బైక్ తగలబట్టడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖచ్చితంగా ఇంకా పోలీసులు నిర్లక్ష్యంగానే ఉన్నారు, అలసత్వంగానే ఉన్నారని చర్చ కూడా కొనసాగుతుంది. దీనిపైన కూడా ఖచ్చితంగా సిట్ అధికారులు విచారించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైట్, థాంక్యూ అశోక్.